అమెరికా పార్లమెంట్ బిల్డింగ్ రాజధాని వాషింగ్టన్ డీసీలో ఫ్రీగా టూర్లు ఉన్నాయి లోపలంతా చూడడానికి. అమెరికా పార్లమెంట్ లోపల టూరు, అమెరికా రాజకీయ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది, ఇక్కడ ఉండే రెస్టారెంట్లలో తిండి అన్ని పోయి చూద్దాము. ఈ క్యాపిటల్ బిల్డింగ్ లోపల టూర్ వెళ్ళాలంటే లైన్ ఉంది. ఈ లైన్ లేక పోవాలంటే రిజర్వేషన్ చేసుకుని ఉంటే డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు, కానీ లేకపోతే అక్కడ పోయి టికెట్లు తీసుకోవాలంట. యునైటెడ్ స్టేట్స్ క్యాపిటల్ విజిటర్ సెంటర్, ఇది పార్లమెంట్ బిల్డింగ్ లోపల టూర్ అనమాట. దీని లోపలికి పోయి మొత్తం చూద్దాము. ఇక్కడ ఉదాహరణకు చూసినట్టయితే ఈ స్టాచ్యూ ఏమో హవాయ్ అనే రాష్ట్రానికి చెందింది, తర్వాత నార్త్ డెకోటా అనే రాష్ట్రానికి చెందింది. ఈ విధంగా ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి ఒక్కొక్క స్టాచ్యూ పెట్టినారు. సుమారుగా అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి. బోరింగ్ తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులెత్తండి. ఇంకా ఎంట్రన్స్ దగ్గరే ఒక పెద్ద స్టాచ్యూ పెట్టినారు. సుమారుగా నాకు తెలిసి ఒక 2 అంతస్తులు 3 అంతస్తులు ఎత్తు ఉంటది. ఇది పాలరాతి విగ్రహం మాదిరిగా లేదు, గాని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోనో దేంతోనో చేసినట్టున్నారు. ఇక్కడ చూడండి ఏదో పెద్ద స్క్రీన్ పెట్టినారు. బా ఇట్లా వెడల్పు చాలా ఉంది. ఇవన్నీ చూడడానికి పెట్టినారు. ఇవన్నీ కూడా పోయి చూద్దాం. ఇది కర్వ్డ్ టీవీ మాదిరిగా చాలా పెద్దగా ఉంది. ఇంకా ఇక్కడ పార్లమెంట్ బిల్డింగ్ లో అప్పట్లో ఏం చైర్లు ఉన్నాయి, ఎట్లెట్టున్నాయి అని అంతా కూడా పెట్టారు మొత్తము. తర్వాత పార్లమెంట్ లో ఓట్లు వేసేటప్పుడు ఎలాంటి రకమైన మిషన్లు ఉన్నాయి, రకరకాల మిషన్లు ఇదిగో ఇటు ఉండేటి అంట. ఇంకా ఇక్కడే చిన్న చిన్న రూమ్స్ మాదిరిగా పెట్టి అక్కడ అంతా ప్లే చేస్తా ఉన్నారు. జనాలు కూర్చొని చూస్తా ఉన్నారు. అమెరికా పాలిటిక్స్ అర్థం చేసుకోవాలంటే ఇది ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇది క్యాపిటల్ బిల్డింగ్ లో అయితే ఒక పక్కన సెనేటర్స్ అని ఉంటారు, ఇంకో పక్కన హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అని ఉంటారు. వాళ్ళు ఇక్కడ ఉంటారు, వీళ్ళు ఇక్కడ ఉంటారు. మొదటగా మనం సెనేటర్స్ చూసినట్లయితే 50 రాష్ట్రాలు ఉంటే ఒక్కొక్క రాష్ట్రానికి 2 సెనేటర్లు ఉంటారు. కాబట్టి మొత్తము 100 మంది సెనేటర్లు ఉంటారు అనమాట. తర్వాత ఇటుపక్క చూసినట్లయితే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అని ఒక్కొక్క రాష్ట్రానికి అక్కడ ఉన్న పాపులేషన్ ను బట్టి ఎంతమంది రిప్రజెంటేటివ్స్ ఉంటారు అనేది డిసైడ్ అవుతుంది. దీంట్లో మొత్తం 435 మంది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. ఇంకా గవర్నమెంట్ అంతా ఎట్లా ఆపరేట్ అవుతుంది, హైవేస్, రోడ్స్ ఇవన్నీ ఎవరు మేనేజ్ చేస్తారు, అదంతా కూడా షేర్డ్ పవర్స్. ఫెడరల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, తర్వాత రెండు కలిపి ఏం చేస్తాయి అనేదంతా కూడా ఇక్కడ రాశారు. తర్వాత ఇక్కడేమో ఒక బిల్లు పాస్ కావాలంటే ఎట్లా కథ అనేదంతా కూడా మొత్తం రాసినారు. ఇక్కడ ఏ బిల్లు పాస్ కావాలన్నా కూడా ఈ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో బిల్ ఇంట్రడ్యూస్ చేస్తారు. తర్వాత వాళ్ళు అప్రూవ్ చేయాలి. తర్వాత డిబేట్ జరుగుతుంది. అది పాస్ అయితే మళ్ళా ఇదంతా కూడా మళ్ళీ సెనెట్ లో పాస్ కావాలన్నమాట. సెనెట్ లో కూడా సేమ్ స్టెప్స్ ఉంటాయి. బిల్లు పెడతారు, తర్వాత అది అక్కడ పాస్ కావాలి, తర్వాత డిబేట్కి వస్తుంది, తర్వాత మళ్ళీ ఇది పోయి మళ్ళీ అక్కడ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో కూడా పాస్ కావాలి. ఇక్కడంతా పాస్ అయితే తర్వాత పైకి వెళ్ళి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి అప్రూవ్ అయ్యి లా అవుతుంది. ఇంకా ఇక్కడ అమెరికా క్యాపిటల్ బిల్డింగ్ కి సంబంధించినవన్నీ కూడా మొత్తము చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. తర్వాత ఇక్కడ కట్టడాలు ఎట్లా కట్టినారు, ఇక్కడ పెయింటింగ్స్, తర్వాత ఇక్కడ బిల్డింగ్ అంతా కూడా పెట్టారు. పార్లమెంట్ బిల్డింగ్ ది మోడల్ అక్కడ పెట్టారు. తర్వాత ఈ ప్రాంగణం అంతా కూడా వాషింగ్టన్ డీసీలో ఈ ఏరియాలో ఉండేటి అన్ని కూడా ఒక మోడల్ పెట్టారు. వాషింగ్టన్ డీసీలో చాలా మటుకు అన్ని ఫ్రీనే ఉంటాయి అనమాట. దేనికి డబ్బులు కట్టని అవసరం లేదు. మ్యూజియంస్ కానీ, టూర్స్ కానీ లోపల చూడడానికి కరెక్ట్ గా లైన్ అట్లా కదిలేటప్పుడు వచ్చి జాయిన్ అయినాము. మనము ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు ఫస్ట్ లో నిల్చుంటే గ్రేట్ కాదు, లాస్ట్ లో నిల్చుండి ఇంకా లాస్ట్ మందే అయితే పోయేది, మనకి టైం బాగా సేవ్ అయినట్టు. ఇంకా అందరికి ఇక్కడ తల్లో పెట్టుకోవడానికి ఎన్ని ఇచ్చారు ఫ్రీగానే ఇవన్నీ కూడా. ఇంకా ఇక్కడ టూర్ మొదలైంది. చెవులకు పెట్టుకొని ఇటు పక్కన ఎలివేటర్లు, ఎస్కలేటర్లు పోయే వాళ్ళకి ఇట్లా పోవచ్చు, తర్వాత లిఫ్ట్లలో పోయే వాళ్ళు లిఫ్ట్లలో పోవచ్చు అంట. చెవులో పెట్టుకోవడానికి ఏమో ఇది ఇచ్చినారు. ఆయన కామెంట్ చెప్తా ఉన్నాడు. ఇక్కడ దీంట్లో వాల్యూమ్ అంతా అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంది. ఇంకా ఇది పార్లమెంట్ టూర్ కాబట్టి చాలా హైఫైనే ఉంటది అంతా. ఇట్లా ఫ్రీగా చెవులో పెట్టుకొని టూర్ ఇచ్చేది ఎక్కడ చూడలేదు నేను ఇంతవరకు. ఇంకా ఇక్కడ టూర్ రౌట్ అనేసారు. ఇంకా దీని లోపలికి వెళ్తే చెప్తా ఉంటారు, చెవులో వినిపిస్తా ఉంటుంది. ఇదిగో ఈయన ఉన్నాడు ఇక్కడ. మొదటి ఫ్లోర్ లోనేమో స్టాచ్యూస్ అంతా కూడా పెట్టారు, రకరకాల రాష్ట్రాలలో ఉన్న పొలిటికల్ లీడర్స్. ఇంకా ఇవన్నీ కూడా సుమారుగా 200 సంవత్సరాల క్రితము ఉన్నాయి అనమాట. ఇంకా ఇక్కడ సుప్రీం కోర్ట్ ఛాంబర్ అని ఉంది. 1810 నుంచి 1860 వరకు అమెరికాలో సుప్రీం కోర్టు అంతా ఇక్కడ మీట్ అయ్యేవాళ్ళంట. 1800 సంవత్సరంలో సుప్రీంకోర్టు చూడండి ఎంత చిన్నగా ఉంది అసలు. ఇది ఇంత చిన్న దాంట్లో ఈ దేశం సుప్రీంకోర్టు ఉందంటే. ఈ మెయిన్ ఏరియాలంతా కూడా ఇలాగుంది. ఇక్కడ రకరకాల టూర్ల గైడ్లు అంతా కూడా జరుగుతా ఉన్నాయి. అందరికి చెవులో ఫోన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెప్పేది వినిపిస్తుంది ఎక్కడ పోయినా గానీ. ఇక్కడ వాషింగ్టన్ డీసీ మొత్తం సిటీ అంతా కూడా మ్యాప్ పెట్టారు. నేను చాలా మటుకు చూపించినాను వీడియోలలో. ఇక్కడ నుంచి పైకి తీసుకెళ్తారంట, పైన వేరే ఫ్లోర్ కి.
ఇంకా లోపల పెద్ద డోమ్ ఏరియాకి పోకముందే బాగా గ్రాండ్ గా మొదలైంది. ఓపిక ఉన్న వాళ్ళందరినీ స్టెప్స్ మీద రమ్మన్నారు. మెయిన్ బిల్డింగ్ ఏరియాకి వచ్చాము, సెంటర్ డోమ్ ఏరియాకి. అబ్బో, అమెరికాకు స్వాతంత్రము 1776 సంవత్సరంలో వచ్చింది. మొదటగా మొత్తం ఒకసారి ఒక వ్యూ చూసి తర్వాత పైన డీటెయిల్డ్ గా చూద్దాము. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి పెయింటింగ్స్ అంతా కూడా. అమెరికాలో పార్లమెంట్ ని కాంగ్రెస్ అంటారు. సివిల్ వార్ ఇవన్నీ జరిగినవి. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ 1793లో స్టార్ట్ అయింది. 180 అడుగులు ఉందంట ఇది ఎత్తు. మొత్తం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంత ఎత్తుందంట. ఆ పైదంతా అది పెయింటింగ్ వేసినది బాస్కెట్ బాల్ కోర్టు సైజ్ పైన ఉందంట. చాలా చిన్నగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తే. దగ్గర నుంచి చూస్తే ఇట్లుంది. చాలా పెయింటింగ్స్ అంతా కూడా వేశారు. కాకపోతే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా సివిల్ వార్ అని 1861 నుంచి 1865 సంవత్సరం వరకు ఉత్తరం దిక్కునున్న రాష్ట్రాలు, దక్షిణం దిక్కు ఉన్న రాష్ట్రాలన్నిటికీ యుద్ధం జరిగింది. ముఖ్యంగా స్లేవ్స్ ఉండాలనా వద్దా అనే ఇష్యూ మీద. ఇదంతా కూడా ఫ్రీ టూర్స్ అనమాట. బాగా పార్లమెంట్ ని చాలా బాగా చూపించారు. నేను ఇక్కడ 23 సంవత్సరాల నుంచి ఉన్నా గానీ ఎప్పుడు రాలేదు లోపల. ఈ క్యాపిటల్ బిల్డింగ్ అంటారు దీని లోపల చూడడానికి చాలా సంవత్సరాలు పట్టింది. 1814లో ఒకసారి బ్రిటిష్ వాళ్ళు దీన్ని తగలబెట్టినారు. ఎంత బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు చూడండి. ఒకరు, వాళ్ళ గ్రూపు, ఇద్దరు, ముగ్గురు, తర్వాత నలుగురు, 5, 6 అన్ని ప్యారలల్ గా జరుగుతా ఉన్నాయి. గ్రూప్ లో అంతా కూడా ఎవరి గ్రూప్ లో వాళ్ళకి ఫోన్లు పెట్టి చెవిలో చెప్తా ఉన్నారు. తర్వాత మొన్న 2021 సంవత్సరంలో ట్రంప్ ఓడిపోయినప్పుడు జనాలంతా కలిసి దీని లోపలికి పోయినారు పోలీసు వాళ్ళని దాటుకొని. రెడ్ ఇండియన్స్ అని ఇక్కడ ఒరిజినల్ గా ఇక్కడ ఉండే వాళ్ళని బయట వాళ్ళంతా వేరే దేశాల వాళ్ళు వచ్చి అట్టకొల్లగొట్టినారు అనేది కొలంబస్ టైంలో. ఇంకా ఆ పెయింటింగ్ చూద్దాము. ఈ పెయింటింగ్ చూడండి. ప్రతి పెయింటింగ్ కింద కూడా రాశారు ఏంటి ఏం కథ అని. ఇది చూడండి చాలా చాలా అందంగా ఉంది. ఇదేదో ఇంకా ఇలాగా పైకి వెళ్తే అక్కడ చూడండి, అక్కడ స్టాచ్యూస్, తర్వాత పెయింటింగ్స్ అంతా కూడా ఉన్నాయి చుట్టూ. బయట నుంచి వెలుగు రావడానికని కిటికీలు, ఆ పైన డిజైన్లు, తర్వాత మెయిన్ డోమ్ పైన అక్కడ ఆర్ట్. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ దానికి తీసుకుపోతున్నాడంట. అంత లోపల ఈ పెయింటింగ్ చూడండి. ఇది 1839లో గీసారంట. అంటే సుమారుగా 200 సంవత్సరాలు అనుకోండి. దగ్గర నుంచి చూస్తే కొంచెం క్రాక్స్ మాదిరిగా వచ్చింది పెయింట్. ఏం వాడేవాళ్ళు మరి, ఏం పెయింటింగ్, ఆయిల్ పెయింట్. చూడండి కలర్స్, అసలు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కలర్స్ చాలా బ్యూటిఫుల్ గా జరిగింది. ఇంకా మా టూర్ గైడ్ వెళ్ళిపోయినాడు. చెవులో ఉంది కాబట్టి కనీసం ఎక్కడికి పోతున్నారు, ఏం జరుగుతుందని కొంచెమన్నా తెలుస్తుంది. ఇక్కడి నుంచి ఇంకొక మెయిన్ హాల్ లోకి వచ్చాము. ఓయమ్మా ఎన్ని స్టాచ్యూస్ ఉన్నాయి అసలు ఇక్కడ. ఇక్కడ కాంగ్రెస్ లో ఉన్న పొలిటీషియన్స్ 1839 ఆ ప్రాంతంలో ఇక్కడ పొలిటీషియన్స్ అంతా అసెంబ్లీ మాదిరి ఇక్కడ గ్యాదర్ అయ్యేవాళ్ళంట. బ్రాంజ్ స్టాచ్యూలు, తర్వాత పాలరాతి స్టాచ్యూలు చాలా ఉన్నాయి. తర్వాత సీలింగ్ చూసినట్లయితే మధ్యలో ఒక చాండ్లియర్, తర్వాత ఏదో రకరకాల డిజైన్లు అంతా కూడా వేశారు. ఉదాహరణకి ఈ స్టాచ్యూ చూసినట్లయితే ఒక స్టేట్ ని రిప్రజెంట్ చేస్తారంట, నెబ్రాస్కా అనే స్టేట్ ని. ఇక్కడ ఒక మంచి బ్రాంజ్ స్టాచ్యూ చేశారు. వీళ్ళని రెడ్ ఇండియన్స్ అంటారు. ఇక్కడ అమెరికాలో నేటివ్ వాళ్ళు అనమాట. ఇక్కడ చూస్తే అలెగ్జాండర్ హ్యామిల్టన్ అని ఉంది. ఈయన 1812 నుంచి 1883 వరకు అంట. ఇక్కడ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క స్టాచ్యూ ఉంది. ఫ్లోరిడా, అయోవా, 50 రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి చాలా మంది పొలిటీషియన్స్ ఉన్నారు. ఇంకా దీని లోపల చాలా పెద్ద రెస్టారెంట్ కాంప్లెక్స్ మాదిరిగా ఉంది. ఇక్కడ రకరకాల ఫుడ్ అంతా కొనుక్కొని మనము ఏ కావాలంటే తినచ్చు. ఇంకా ఇక్కడ ఏమున్నాయి, హిస్పానిక్ హెరిటేజ్ మంత్ అంట, బేగిల్స్, డోనట్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఏదో కొంచెం చికెన్ స్ట్రిప్స్ మాదిరిగా బఫెలో చికెన్ ర్యాప్ విత్ ఫ్రైస్ అంట, కొన్ని హాట్ డాగ్స్, చికెన్ వింగ్స్. ఇంకా తర్వాత ఇక్కడేమో ఫ్రూట్స్, స్నాక్స్ అంతా రకరకాలు పెట్టారు. తర్వాత ఇక్కడ సాలడ్ బార్ మాదిరిగా ఉంది. మనకు కావాలంటే సాలడ్ అంతా కూడా రకరకాల కూరగాయలు, గుడ్లు, చికెన్, పంది మాంసం అన్నీ కలుపుకొని ఏది కావాలంటే అది కలుపుకొని తినచ్చు. ఇంకా తర్వాత ఇక్కడ పిజ్జా అండ్ పాస్తా అని కొన్ని పిజ్జాలు పెట్టారు. ఇవేమో పంది మాంసంతో చేసినవి, గుండ్రగుండేటి. చాలా మంది అది వెజిటేబుల్ అనుకొని తింటుంటారు ఇక్కడ తెలియని వాళ్ళు. తర్వాత ఇటలీ వాళ్ళది పాస్తా అని ఇదిగో ఇటు ఉంటుంది. పాస్తా అంటే మన నూడిల్స్ మాదిరిగా రకరకాల నూడిల్స్తో పాస్తా చేస్తారు. తర్వాత ఇక్కడ కేకులు ఉన్నాయి, రకరకాల కేకులు అన్నీ ఉన్నాయి. వీటంతటికి డబ్బులు పెట్టారు. $5, 50 సెంట్లు,
అంటే ఒక్కొక్కటి సుమారుగా ఒక 400 రూపాయలు అనుకోండి ఒక్కొక్క పీస్. ఇంకా ఈ పైన ఆపిల్ పండ్లు, ఆరెంజ్ పండ్లు, బనానాస్ పెట్టారు, అరటి పండ్లు అంతా, తర్వాత కుకీస్ అవి కూడా పెట్టారు. తర్వాత ఇక్కడ మఫిన్స్ పెట్టారు, మఫిన్స్ అని. ఇవన్నీ కూడా సుమారుగా $1 నుంచి $8 వరకు ఉన్నాయి. ఇంకా అవేవి వద్దనుకునే వాళ్ళకి కొన్ని చాక్లెట్లు పెట్టారు. తర్వాత ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా పెట్టారు. ఇంకా ఇక్కడేమో కొన్ని కూల్ డ్రింక్స్ మాదిరిగా పెట్టారు. ఈ మధ్యకాలంలో జనాలు పవర్ డ్రింకులు తాగుతుంటారు బా, మరి రెడ్ బుల్, గిడ్ బుల్, మరి అవి ఏం పవర్ ఇస్తాయో ఏమో తెలియదు కానీ. తర్వాత ఇక్కడ శాండ్విచెస్, చికెన్ శాండ్విచెస్ అండ్ వ్రాప్స్ అని ఉన్నాయి. ఇవేమో 2 బ్రెడ్ ముక్కల మధ్యలో మనకి చికెన్ కావాలంటే చికెన్, పంది మాంసం కావాలంటే పంది మాంసము. తర్వాత ఇక్కడ చికెన్ వ్రాప్స్ అని ఉన్నాయి, చికెన్ వ్రాప్స్ మాదిరిగా. ఇంకా వీటిలో సూపులు ఉన్నాయి కొన్ని, డిన్నర్ రోల్స్, బ్రెడ్ ముక్కలు, తర్వాత సెనెట్ బీన్ సూప్ అంట, పోర్క్ పంది మాంసం ఉంటుంది, న్యూ ఇంగ్లాండ్ కామ్ చౌడర్ పోర్క్ అంట. అన్నిట్లో కూడా పంది మాంసం కలిపి ఉంటారు వీళ్ళు. ఇంకా బతకడానికి ఏదో ఒకటి తినాలి కాబట్టి ఇక్కడ చికెన్ నూడిల్స్ సూప్ తీసుకున్నాము. ఇంకా ఇక్కడ తిన్న తర్వాత ఊరికే వదిలేసిపోవడం కాదు. ఇదిగో ఇక్కడ డిష్ డ్రాప్ అని ఉంది, దీనిలో పెట్టాలంటే ఇది మిషన్ మాదిరి పోతుంది జుయ్ అని. ఇట పెడితే అది రౌండ్గా పోతుంది, అటు పక్క మరి తీసుకుంటున్నారో అక్కడ పడిపోతున్నాయో తెలియదు. మరి ఆ క్యాపిటల్ బిల్డింగ్ పక్కనే ఇక్కడ సుప్రీం కోర్ట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అని ఉంది. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ వాటర్ ఫౌంటైన్ ఉంది. అక్కడేమో ఈక్వల్ జస్టిస్ అండర్ లా అని రాశారు. న్యాయానికి కళ్ళు లేవు, చెవులున్నాయి అనేది విగ్రహం అయితే లేదు కానీ ఇక్కడ 2 విగ్రహాలు ఉన్నాయి 2 పక్కన. ఇంకా స్తంభాల సైజు చూడాలంటే ఆడ మనుషులను చూస్తే తెలుస్తుంది ఎంత పెద్దగా ఉన్నాయని. వాషింగ్టన్ డీసీలో ఎప్పుడు బిల అంటుంటారు జనాలు. ఇప్పుడు వాన పడింది, అందుకని వానకి అందరు కొట్టుకొని పోయినారు, ఎవరు లేరు, ఖాళీ ఉంది. అమెరికాలో జీతం ఎంత మిగులుతుంది అనేది ఇదిగో ఈ వీడియోలో చెప్పినాను, ఇది చూడండి.